అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి, మీ ఏంజల్స్ నుంచి మీకోసం ఏంటి మెసేజ్, ఏంటి గైడెన్స్ అన్నది ఈ రీడింగ్లో చెక్ చేద్దాం. ఓకే, సో నేను ఆల్రెడీ ఇక్కడ కార్డ్స్ అన్నీ షఫుల్ చేసి స్ప్రెడ్ చేశాను. సో ఇందులో నుంచి నేను ఇప్పుడు 3 కార్డ్స్ తీసుకుంటాను. ఆ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ ఇంకా ఏంజల్స్ నుంచి మీకోసము గైడెన్స్ అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ యాక్చువల్లీ ఇవాళ నేను టూ వీడియోస్ పోస్ట్ చేయాలి, బట్ నాకు సడన్గా వర్క్ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ. మోస్ట్లీ రేపు పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో చూద్దాం మరి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ర్యాండమ్గా 3 కార్డ్స్ పిక్ చేస్తున్నాను. సో ఆ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో మీకోసం ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది 5 ఆఫ్ ఏరియల్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. What my collective need to know right now. What my collective need to know right now. So ఇది వచ్చేసి మీకోసం సెకండ్ మెసేజ్, పేజ్ ఆఫ్ మైకల్. సో షో మీ ద థర్డ్ మెసేజ్, థర్డ్ గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ రీడింగ్ టుడే. ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్ మీకోసం, నైట్ ఆఫ్ ఏరియల్. పెంటికల్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. సో పేజ్ ఆఫ్ ఏరియల్, పేజ్ ఆఫ్ మైకల్, 5 ఆఫ్ ఏరియల్, నైట్ ఆఫ్ ఏరియల్. సో ఫస్ట్ 5 ఆఫ్ ఏరియల్ వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ ఏదో మీకు మనీ రిలేటెడ్కి సంబంధించి చాలా డిస్టర్బెన్స్ చూపిస్తుంది. సో దానికి సంబంధించి గ్రోత్ అనేది కోరుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. లేకపోతే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా పర్సన్ నుంచి కంప్లీట్లీ కోల్డ్ ఎనర్జీ, కోల్డ్ బిహేవియర్ లాంటిది, ఒకే చోట ఉన్నప్పటికీ మాట్లాడకుండా సమ్ డిస్టెన్స్ అనేది చూపిస్తూ ఉండే బిహేవియర్ ఉండిండొచ్చు. సో దానికి సంబంధించి మీరు ఆలోచించడం, ఇదంతా నార్మల్ అయిపోతుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే, యూ నీడ్ నాట్ గో త్రూ యువర్ కరెంట్ ఛాలెంజెస్ అలోన్. హెల్ప్ ఈస్ నియర్ బై. నెగిటివ్ థాట్స్ క్రియేట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసెస్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మీ ఇప్పుడు ఏదైతే మీకు బాధపడుతూ ఉన్నారు, రైట్. 5 ఆఫ్ పెంటికల్ సిచ్యువేషన్ అంటే ఏంటి? అఫ్ కోర్స్ ఎవరో మాట్లాడట్లేదు, కంప్లీట్లీ కోల్డ్ ఎనర్జీలో అంతా డిస్టెన్స్లో పెట్టేసినట్లు సంథింగ్ ఏదో నడుస్తుంది. సో ఇక్కడ యూనివర్స్ ఏంటి అని అంటే మీరు ఇదంతా అలోన్గా భరించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఇదంతా బాధపడుతున్నారు, బట్ యూనివర్స్ మీతో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీ నెగిటివ్ థాట్స్, మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు చూడండి, ఎవరైనా మన గురించి తప్పుగా అనుకుంటున్నారా లేదా అని ఒక్కొక్కసారి మన అజంప్షన్లోనే ఉంటుంది. వాళ్ళు అనుకున్నారో లేదో మనకి నిజంగా తెలియని కూడా తెలియదు. ఆ అజంప్షన్స్, ఆ ఇమాజినేషన్సే ఓవర్గా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేసి ఎండుకు వచ్చేసరికి మనకు రిజల్ట్ ఎలా చూపిస్తుంది అంటే ఓ ఇదంతా జరిగిపోతుంది అన్నట్టు చూపిస్తుంది. అక్కడ అసలు ఏమి ఉండదు. అక్కడ వాళ్ళు నిజంగానే అది అనుకోకుండా ఉండిండొచ్చు, రైట్. సో మన థాట్సే మనల్ని ఒక్కొక్కసారి, యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం మన థాట్సే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఓవర్గా నెగిటివ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది మన మైండ్లో. దానివల్ల మనం అనేసరిగా బాధపడతాం, రైట్. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఏదైతే బాధపడుతున్నారో ఈ సిచ్యువేషన్ మీరు అలోన్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు. దీని నుంచి మీరు బయటికి వస్తారు అండ్ యూనివర్స్ మీకు తోడుందని చెప్పేసి ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే అక్కడ యాక్చువల్గా నిజంగానే బాధ అనేది లేదు. ఇక్కడ మీ నెగిటివ్ థాట్స్, మీ ఇమాజినేషన్స్ మీకు అన్నెసరిగా బాధని క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి మీరు మీ మెంటల్ థాట్స్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో దాని నుంచి బ్రేక్ తీసుకోండి. ఆ థాట్స్ నుంచి ఎప్పుడైతే బ్రేక్ తీసుకుంటారో మీరు ఆటోమేటిక్లీ ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు అని చెప్పేసి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్. సో కొంతమందికి ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా చూపిస్తుంది. మనీ రిలేటెడ్ ఏంటి అని అంటే ఇప్పుడు అఫ్కోర్స్ మీరు ఏంటి అని అంటే ఒప్పుకుంటాను, డబ్బులు తక్కువ వచ్చినప్పుడు, కరెక్ట్గా లేనప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఏమవుతుందో, అసలు అనుకున్నది జరుగుతుందో జరగదో అని చెప్పేసి చాలా వరకు వస్తుంది, రైట్, నెగిటివ్ థాట్స్.
సో ఇప్పుడు కనుక మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే యూనివర్స్ నుంచి ఏంటి అంటే ప్రజెంట్ మీరు ఇప్పుడు ఆ నెగిటివ్ దాంట్లో ఉన్నారు, ప్రజెంట్ మీకు మనీ లాస్ నడుస్తుంది, ప్రజెంట్ మీరు అనుకునేం జరగట్లేదు. బట్ కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇది అంతగా మీరు అనుకున్నంత కూడా కాదు. ఈ నెగిటివ్ థింగ్స్ అంతా మీ మైండ్ అట్లా క్రియేట్ చేసి మీకు ఇల్యూజన్లో చూపిస్తుంది. సో కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు. ఫస్ట్ మీరు ఈ నెగిటివ్ థాట్స్ని ఎండ్ చేసేయండి. నెక్స్ట్ సూన్ తొందరలో మీకు ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది అని చెప్పేసి మీకు ఇక్కడ స్పిరిట్ గైడ్ నుంచి ఫస్ట్ మెసేజ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు పేజ్ ఆఫ్ మైకల్ an exciting new challenge. You have what it takes to succeed. Review contracts or documents very thoroughly. సో నైస్ కదా. నేను ఫస్ట్ మనకు మెసేజ్ వచ్చేసి 5 of ఏరియల్తో ఏదో నడుస్తుంది, మీకు అర్థం అవ్వట్లేదు, మొత్తం అంతా ఎండ్ అయిపోయిందేమో అన్న బాధలో ఉన్నారు, రైట్. పెంటికల్ స్పెషల్లీ మనీ విషయానికి వచ్చేసరికి, స్టెబిలిటీ విషయానికి వచ్చేసరికి. కానీ ఇక్కడ పేజ్ ఆఫ్ మైకల్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఏదో కొత్త న్యూ ఛాలెంజ్ మీ లైఫ్లో, మీరు కొత్త ఛాలెంజ్ రాబోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఇది చాలా చాలా కీన్ మెసేజ్. మీరు కూడా ఇది ఇంకొక 1-2 టైమ్స్ వినండి, మీకే అర్థమవుతుంది. తర్వాత దీనికి సంబంధించి ప్రశాంతంగా ఉండి ఆలోచించండి, మెడిటేషన్ చేస్తే డెఫినెట్లీ ఆన్సర్ అనేది వస్తుంది. ఎప్పుడు చెప్పేది నేను. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ టు సక్సీడ్. ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు ఇక్కడ 5 of Pentacles సిచ్యువేషన్లో ఉండి చాలా బాధపడుతున్నారు, ఏం లేదు సొల్యూషన్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏదో ఉంది, న్యూ ఛాలెంజెస్, న్యూ థింగ్స్ అనేది వస్తుంది, అదొకటి. కానీ మీరు సక్సెస్ పొందడానికి మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా సరే ఇది, ఓకే, ఆ సక్సెస్ రావడానికి ఆల్రెడీ మీ చుట్టూ, మీ సరౌండింగ్స్లోనే ఏదో సొల్యూషన్ ఉంది. అది మీరు కొంచెము ఈ బాధ నుంచి బయటకు వచ్చేసి చూస్తే అది మీరు నోటీస్ చేస్తారు, అది మీకు హెల్ప్ చేస్తుంది అన్నట్లు అనమాట. అయితే ఇక్కడ ఏమై ఉంటుందనంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది ఆఫ్ కోర్స్ కదా. సో కొంతమందికి హిడెన్ టాలెంట్ అనేది బయటికి రావడము, కొంతమందికి సడన్లీ మనీ ఇన్వెస్ట్ ఒక విధంగా చేస్తే లాభాలు వస్తుందని చెప్పడము, కొంతమందికి ఏదో విధంగా ఎవరైనా మనీ ఇచ్చే వాళ్ళు వచ్చి ఇచ్చేయడము, లేకపోతే సడన్లో శాలరీ అనేది పెరగడము, ఒకవేళ బిజినెస్లో అంతగా జరగట్లేదంటే బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడం, రైట్. ఈ విధంగా జరిగే సిచ్యువేషన్స్ అనమాట. సో మీకు ఏదైతే కావాలని ఉందో అండ్ ఒకవేళ ఎమోషన్స్కి సంబంధించి ఉంటే కనుక మీరు ఒకే పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు కాకుండా ఇంకా అరౌండ్ చాలామంది ఉన్నారు అని చెప్పేసి మెసేజ్ అనమాట. ఓకే, సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ టు సక్సీడ్. మీకు ఆల్రెడీ ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీ చుట్టూ ఉంది, కొంచెం మీరు కామ్గా ఉండి చూస్తే అది దొరుకుతుంది అని అనమాట. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఏదైనా లీగల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏదో వర్క్ నడుస్తుంది, కేసెస్కి సంబంధించి ఇలా ఉంది అని అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అని అంటే కొంచెం ఆ కాంట్రాక్ట్స్ని ఈ డాక్యుమెంట్స్ని అన్నిటినీ కొంచెము కేర్ఫుల్గా ఉండి చెక్ చేసి అంత మీకు ఓకే అనిపించినప్పుడు ప్రొసీడ్ అవ్వండి అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ చూపించి చాలా పర్టికులర్ మెసేజ్ అదైతే. ఓకే, ఎవరికైనా అలాంటి సిచ్యువేషన్ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. అండ్ ద లాస్ట్ మెసేజ్ వచ్చేసి మనకు నైట్ ఆఫ్ ఏరియల్. దెర్ ఈస్ సో మచ్ టు అకాంప్లిష్, మేక్ అ వెరీ డీటెయిల్డ్ ప్లాన్, బీయింగ్ వాచ్డ్ ఓవర్ బై సమ్ వన్ కైండ్. అసలు ఈ రీడింగ్ నేను ఎప్పుడు చేసినా సరే ఒకదానికి ఒకటి భలే బ్యాకప్ అవుతుంది, రైట్. రీడింగ్ కార్డ్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ మనకు చూసిన దానికి ఇక్కడ కూడా అంతే. దెర్ ఈస్ సో మచ్ టు అకాంప్లిష్. మీరు అప్పుడే అంతా అయిపోయింది అని కాదు, ఇంకా చాలా ఎక్కువ ఉంది మీరు సాధించాల్సింది, సక్సెస్ చూడాల్సింది, ఇంకా అప్పుడే అయిపోలేదు అన్నట్లు చెప్పడం అనమాట. ఓకే, సో మేక్ అ వెరీ డీటెయిల్ ప్లాన్. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు పేజ్ ఆఫ్ మైకల్స్తో ఒకటి మైకల్తో ఏంటి అని అంటే ఏదో ఉంది మీకు ఆల్రెడీ మీ సిచ్యువేషన్లో మీకు హెల్ప్ అయ్యేది, మీకు సక్సెస్ సైడ్ తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి. సో అది తెలిసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఏదైతే మీకు ఒక్కసారిగా అది ఐడియా బయటకు వచ్చిందంటే ఇంకా మీకు ఒక పట్టు వచ్చేసినట్టు దాని మీద, రైట్. ఆటోమేటిక్లీ ఇంకా అక్కడి నుంచి మీరు ప్లాన్ చేసుకోవడం డీటెయిల్డ్గా ఎలా వర్క్ చేయాలి, ఓకే, ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేస్తే ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనమాట. ఓకే, ఎమోషన్స్ విషయానికి వచ్చినా సరే ఓకే ఇప్పుడు నేను హీల్ అవ్వాలి, ఓకే ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేశారు, ఓకే నా టైం నేను తీసుకోవాలి, అన్ని డీటెయిల్డ్గా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట మీ స్పిరిట్ గైడ్స్ నుంచి. మేక్ అ వెరీ డీటెయిల్డ్ ప్లాన్, బీయింగ్ వాచ్డ్ ఓవర్ బై సమ్ వన్ కైండ్. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు ఏమనుకుంటూ ఉండొచ్చు అంటే ఈ టైంలో అందరూ ఎవ్వరు లేరు నాకు తోడు, అలోన్గా ఉన్నాను అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ కూడా అదే, రైట్. ఎవరు కేర్ చేయట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. కానీ
మీకు తెలియకుండా మీకు అసలు అర్థం అవ్వట్లేదు ఒక పర్సన్ లేకపోతే ఎవరో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని కేర్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. టు బి ఆనెస్ట్ నాకు ఇక్కడ వచ్చిన మెసేజ్ ఏంటి అని అంటే మీ యాన్సిస్టర్స్ మీలో ఎవరైనా ఏదైనా లాస్ అలా జరిగితే అఫ్కోర్స్ ఉంటుంది రైట్, మన యాన్సిస్టర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, రీసెంట్లీ ఎవరికైనా పాస్ట్ అవే బట్ అలాంటిది ఏదైనా జరిగింటే కనుక వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు, వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇంకా వాళ్ళ గైడెన్స్ మీకు ఎప్పుడూ ఉందని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్, చాలా చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అది. సో మీరు అలోన్గా ఉన్నారంటే లేదు, ఆల్రెడీ మీరు ఎవరు మిమ్మల్ని కేర్ చేస్తున్నారు. మీరు ఏదైనా ఆబ్స్టికల్లో వెళ్ళాలనుకుంటే సిచ్యువేషన్ చేంజ్ చేసేసి మీరు ఇంకో దారిలో వెళ్ళేలాగా చేస్తున్నారనమాట. సో కాబట్టి అలోన్గా ఉన్నాను అని మాత్రం అస్సలు అనుకోకండి. ఓకే, అండ్ లాస్ట్ మీకు ఏంజల్స్ నుంచి ఇప్పుడు ఏంటి మెసేజ్ అన్నది చెక్ చేద్దాము. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వన్ ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో ఇక్కడ మనకు లాస్ట్లో వచ్చేసి లోన్లీనెస్కి సంబంధించి మెసేజ్ వచ్చింది రైట్, మీరు అలోన్ కాదు అని చెప్పేసి. సో కాబట్టి ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏంటి అని అంటే ఐ యామ్ నాట్ అలోన్ అని చెప్పేసి కింద ఖచ్చితంగా అఫర్మ్ చేయండి. ఇక్కడ అలోన్ అని అంటే ఏదో నేను రూమ్లో ఒక్కరు బందీగా అయిపోయి అలోన్గా ఉండే సిచ్యువేషన్కి సంబంధించి కాదు అది. మనము ఎంతమంది ఉన్నా కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అవుతాం, ఒంటరిగా అన్నట్లు ఫీల్ అవుతాం రైట్, ఎవరు హెల్ప్ చేయట్లేదు ఏంటి అని, అలాంటి దానికి సంబంధించి అనమాట. సో ఏదైనా కష్టంలో మీరు ఉన్నారు, నెగిటివ్ సిచ్యువేషన్ నడుస్తుంది అని అంటే దాంట్లో మీరు ఒంటరిగా లేరు, మీకు తోడున్నారు, ఇన్విజిబుల్ మీ కమ్యూనిటీ సోల్మేట్ స్పెషలీ అఫ్కోర్స్ స్పిరిట్ గైడ్స్ మీతో ఉన్నారు, వీళ్ళు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు రైట్. సో ఉన్నారు, ఒక ఒంటరిగా అయితే లేను అని చెప్పేసి బిలీవ్ చేయడం అనమాట. సో కంపల్సరీ అందరూ కింద ఐఎమ్ నాట్ అలోన్ అని చెప్పేసి పాజిటివ్గా అఫర్మ్ చేయండి, బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి. ఓకే, సో మరి చూద్దాము మీకు ఏంజల్స్ నుంచి ఏంటి మెసేజెస్. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. లెట్ గో. ఓకే, నెగిటివ్ సిచ్యువేషన్స్, అన్నెసరీ థాట్స్ మనకి ఇక్కడ వచ్చింది రైట్, అవన్నిటిని లెట్ గో చేసేసేయండి. మనము ఈ వీక్ రేపటి వరకు ఫుల్ మూన్ ఎనర్జీలో ఉన్నాం రైట్, లెట్ గో చేయడానికి మంచి టైము. సో కంప్లీట్లీ నెగిటివ్ సిచ్యువేషన్స్ని లెట్ గో చేసేసేయండి. ఇంకోటి కంట్రోల్ని కూడా లెట్ గో చేసేసేయండి అని చెప్పేసి. అండ్ స్పెషల్లీ ఇక్కడ మనకు 5 of Pentaclesలో వచ్చింది రైట్, మనీ గురించి ఏదో వరి నడుస్తుంది అని అంటే మీరేం చేయలేరు, మనము అనుకుంటాం కానీ మనం ఏం చేయలేము. అంత వరి పడినా ఎంత ఓవర్గా థింక్ చేసినా ప్రాబ్లమ్కి సొల్యూషన్ అంత తొందరగా రాదు కూడా. మనం ఎప్పుడైతే లెట్ గో చేసేసి నా వల్ల కాదని చెప్పేసి వదిలిపెట్టేసి యూనివర్స్ నువ్వే టేక్ కేర్ చేయని చెప్పేస్తే అప్పుడు ఆటోమేటిక్ థింగ్స్ అన్నీ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి లెట్ గో, ఏదైతే ఉందో ఆ కంట్రోల్ని మీరు లెట్ గో చేసేసేయండి, అప్పుడు అన్నీ మీరు కావాల్సింది జరుగుతుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.